విశాఖ స్టీల్ ప్లాంట్లో అదుపులోకి వచ్చాయి మంటలు. కానీ ఇంకా సెగలు వేడి ఉండడంతో లోనికి వెళ్లలేని పరిస్థితి ఉంది. ప్లాస్టిక్ కారణాలపై రేపు ఉదయం నిపుణుల బృందం పరిశీలన చేయబోతోంది. మరోవైపు స్టీల్ ప్లాంట్కి మృతుల బంధువులు చేరుకున్నారు. బూడిదగా మారిన తమ వాళ్లను చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిర్వహణ లోపం, సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్లాంట్ యాజమాన్యమే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని SMS-1 విభాగంలో పేలుడు సంభవించడంతో ద్రవ ఉక్కుతో ఉన్న లాడుల నుంచి ఉక్కు బకెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దీంతో భారీ ఎత్తున వేడి ద్రవం కార్మికులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది స్పాట్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో 14 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వీళ్లలో 6 ట్రీట్మెంట్లో ఉన్నారు. క్షతగాత్రుల వివరాలు ఇలా ఉన్నాయి. రావూరి మల్లికార్జునరావు, పల్లెల శ్రీనివాసరావు, అర్జున్ అప్పారావు, సత్యానంద్ బొవ్వ, సూరిబాబు, పైడిరాజు ఈ 6 క్షతగాత్రులుగా ఉన్నారు. చనిపోయిన వాళ్ల పేర్లు భానుకుమార్, అప్పారావు, కృష్ణ నాగు, ప్రభాకర్, కుమార్, రమణ, త్రినాథ్, అప్పలరాజు. అయితే ఎవరిది ఏ మృతదేహమో కూడా గుర్తించడం చాలా కష్టంగా మారింది. 1600 డిగ్రీల సెల్సియస్తో మరుగుతోన్న ఉక్కు చింది మీద పడ్డంతో గుర్తుపట్టలేనంతగా మృతదేహాలు మాడిపోయాయి. ప్రస్తుతం మృతుల బంధువులు స్టీల్ ప్లాంట్కు వచ్చారు. వాళ్ల రోదన చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళ నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బాధిత కుటుంబాల ఆవేదన అంతా ఇంత కాదు. ప్రస్తుతం కాంట్రాక్ట్ కార్మికుడు నక్క రమణకు చెందిన కుటుంబ సభ్యులు చూడొచ్చు. కుటుంబ సభ్యులంతా కూడా స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రి దగ్గరకు వస్తే తీవ్రంగా తల్లడిల్లిపోతూ ఉన్నారు. వారు ఇక్కడ లేడని విషయం తెలుసుకున్న తీవ్రంగా తలదిల్లు కనీసం గుర్తుపట్టలేని స్థితిలో నక్క రమణ మృతదేహం ఉన్న విషయాన్ని తెలుసుకుని ఇంత కూడా తల్లడిల్లిపోతున్నారు. ప్రస్తుతం వచ్చి అందరూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి వచ్చి తీవ్రంగా ఆవేదన చెందే పరిస్థితి. ఎవరమ్మా మీ తాలూకులు? మా అక్కలైన మా బావ రమణ, నక్క రమణ చనిపోయారండి. ఇంకా డ్యూటీకి వెళ్ళలేదు. అలాగని ఆ బిర్కెట్లోకి ఈ బిర్కెట్లోకి మార్చేశారండి మా నాన్న. ఎప్పుడు బాధపడేవాడు. అందులోకి మార్చేశారమ్మా, ఇందులోకి మార్చేశారు, చేయలేకపోతున్నాను అనేవాడు. అలాంటిది ఈరోజు ముందు బిర్కెట్లో ఉంటే ఈరోజు మా నాన్నక చావు వచ్చేది కాదు. వేడుకొండలేకపోయేవాడు అండి. అలాంటిది కాలిపోయి ఎంత దారుణం కాలిపోయాడు. మా నాన్న లేకపోతే మేము ఉండలేమండి. మా అమ్మ మా నాన్న మీదనే ఆధారపడి ఉండేది. మా అమ్మకి మా నాన్న దేవుడు. ఇంకా బతుకుతుంది. మా అక్కని ఎవరు చూసుకుంటారా? మా బావ లేకపోతే మా అక్క బతకలేదు. మా బావ మీద ప్రాణాలు పెట్టుకొని చివరిగా ఏం మాట్లాడమ్మా మీతో? మధ్యాహ్నం నాకు అడిగాడు. పడుకుని నేను నిన్నే వచ్చాను మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఈ మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళేటప్పుడు టీ ఎట్టమ్మా అన్నాడు. టీ ఎట్టేసి ఇచ్చాను. ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఎదురు రమ్మన్నాడు. అలాంటిది ఈరోజు ఎదురు రాలేదు మా నాన్న. ఎలాగుండేవాడు అమ్మ. మా నాన్న కాలిపోయేది. ఎండకు తట్టుకోలేకపోయేవాడు అమ్మ మా నాన్న. బావేనండి. మా ముగ్గురు అప్పచెల్లమి మాకు మా బావేనండి. అర్జెంట్ వచ్చి సువర్ణ ఇంటికి ఏమలేని చెప్పినాను.
సో వీళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు. నక్క రమణ కాంట్రాక్ట్ కార్మికుడు నక్క రమణ ప్రాణాలు కోల్పోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా తల్లడిల్లిపోతున్నారు. కనీసం గుర్తుపట్టలేనంత స్థితిలో ఆ మృతదేహాలు ఉన్నాయి. వారిలో నక్క రమణ కూడా మృతదేహం ఒకటి. వీరందరినీ కూడా స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రి మార్చురీలో పెట్టారు. రేపు వీళ్ళ మృతదేహాలకు పోస్ట్మార్టం చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ స్టూడియో.